హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నేనైతే టెంక కట్టిన ఒక 6 మామిడికాయలను తీసుకున్నానండి. ఇలా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఒక గిన్నెతో కొలుచుకోవాలండి. ఒక కప్పుతో ఇలా నేను కొలుచుకుంటే 4.5 కప్పుల దాకా మామిడి ముక్కలు అనేది వచ్చినాయండి. ఆవకాయ అంటేనే నోరూరుతుంది కదండి. పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఏ కప్పుతో అయితే మనం మామిడి ముక్కలను కొలుచుకున్నామో అదే కప్పుతో 3 మ్యాంగో కారాన్ని అయితే తీసుకున్నానండి. కప్పు నిండా ఇలా 1 కప్పు కారం, కప్పు కొంచెం తక్కువ సాల్ట్, అదే కప్పుతో ఆవు పిండిని కూడా యాడ్ చేస్తున్నానండి. ఆవాలు ఎండలో పెట్టేసి మిక్సీ కొట్టేయడమేనండి, ఏపే పని ఏమీ లేదు. ఒక చిన్న స్పూను పసుపు, 2 స్పూన్ల దాకా మెంతులు, 20 వెల్లుల్లి రెమ్మలు, వీటన్నిటిని బాగా చేత్తో మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసి ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా మరొకసారి చేత్తో మిక్స్ చేసుకుందాం. ఇలా అన్నిటికీ ఉప్పు కారాన్ని పట్టించి నేనైతే పల్లీల నూనె అనేది యూస్ చేశానండి. 1/2 కిలో దాకా పల్లీల నూనె అనేది పట్టింది. కావాలంటే మళ్ళీ తర్వాత వేద్దామండి. ఇప్పుడైతే మరీ ఎక్కువ ఆయిల్ అనేది వేయకూడదు. ఇలాగా కలుపుకొని ఒక డబ్బాలోకి, ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకోవాలండి. 3వ రోజు అనేది డబ్బా మూత తెరిచి ఎండలో అనేది పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇలా ఎండలో పెడితే కనుక ఇలా వస్తుందండి. బాగా చల్లారిన తర్వాత ఇలా నూనె పైకి సపరేట్ అవుతుంది. ఇలా పచ్చడి అంతటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి కావాలంటే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక సీసాలోకి స్టోర్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ఆవకాయ ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.